ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు అత్త ఇంత మారిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నాన్న. చెర్రీ, అత్త ఎంత మారిపోయిందో నువ్వు. అపూర్వ గారు, మా వదిన మొదటి నుంచి చాలా మంచిది, ఇప్పుడే మారిపోయిందని మీ అమ్మ. బాగుందిరా, చాలా బాగుంది. కానీ అపూర్వ గారంటే నాకు బాగా తెలుసు. నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఈ రోజు కాదు, శోభాచంద్ర చెల్లెమ్మని చంపేసిందే. ఏనా నువ్వు మాట్లాడేది? చంపడం ఏంటి? పెద్దత్తయ్య చనిపోయింది షాక్ సర్క్యూట్ అయి ఫైర్ యాక్సిడెంట్ వల్ల కదా, కాదా? అంటే చెర్రీ, అది ఇందుకేమవుతుందో అన్న టెన్షన్లో మాట తడబడి చనిపోయే రోజు అనబోయి అలా అన్నాన్రా. నాకు అప్పటి నుంచి అపూర్వ గురించి బాగా తెలుసు. తను చెప్పింది ఏది చెయ్యదురా. అలాగే ఇందు కట్నం విషయంలో కూడా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను భయపడుతూనే ఉన్నానురా. సరే, అత్తయ్య గురించి అయితే అర్థమైంది కదా. మావయ్య కూడా అత్తయ్యలాగా హఠాత్తుగా మారిపోడు కదా. జరిగిందంతా చెప్పి మావయ్యని అడుగుదాం నాన్న. ఒక్క నిమిషం. జరిగిందంతా చెప్పి అంటే మీ అత్తయ్య గురించి చెప్దాం అనుకుంటున్నావా? మీ అత్తయ్య గురించి నెగిటివ్గా చెప్తే మీ మావయ్య అసలు నమ్మడు. సరే, పోనీ అత్తయ్య గురించి చెప్పకుండా కట్నం గురించి అయినా అడుగుదాం నాన్న. అందరం అడుగుతామనే వెళ్ళి అన్నయ్య వదిన ముందుకు వెళ్ళేసరికి ఎవరికి నోట్ల నుంచి మాట రాలేదు. ఎవరు అడిగినా అడగకపోయినా నేను వెళ్ళి అడుగుతానమ్మా. వారం రోజుల్లోగా కట్నం సెటిల్ చేస్తానని ఇందు వాళ్ళ అత్తమామలకు మాటిచ్చింది నేను. నువ్వు అడిగినా అడగకపోయినా మొట్టమొదటిసారి ధైర్యం చేసి అల్లుడు గారిని నేను అడుగుతాను చెర్రీ. మనం ఎప్పుడు అడుగుతామో, ఎందుకు కష్టాలు ఎప్పుడు తప్పుతాయో నాకేం అర్థం కావట్లేదు. అమ్మా, ఈ రోజే అడుగుదాం. నువ్వేం టెన్షన్ పడమాకు, సరేనా? నేను టెన్షన్ పడుతుంది ఇందుని వాళ్ళు ఎన్ని కష్టాలు పెడుతున్నారో అని. నడువు తొందరగా. ఇలా నా అత్తను అడిగి నడిస్తే ఎప్పటికి మనం ఇంటికి వెళ్ళేది? అత్తయ్య, చాలా బరువుగా ఉన్నాయి అత్తయ్య. మీ వాళ్ళు కట్నం ఇస్తారని ఎదురు చూసి చూసి మా గుండెలు కూడా బరువు ఎక్కిపోయాయి కోళ్ళ. ఆ బరువుతో పోల్చుకుంటే నువ్వు మోసే బరువు పెద్ద బరువేం కాదు. పర్లేదు, పదనడు. చాలా కష్టంగా ఉంది మావయ్య, మోయలేకపోతున్నాను మావయ్య. మాకు కూడా సంసారం మోయడం కష్టంగానే ఉంది. అయినా మోస్తున్నాం కదా, నువ్వు అలాగే మోయాలి. చాలా బాగా చెప్పేవే. పద పద, నడు నడు నడు. ఓరణి, రేయ్ ఎవడురా నువ్వు? కళ్ళు కనపట్టలేదా? దిగరా బయటికి, దిగా. బాబు, మీరా బాబు? ఏంటి బాబు, ఏమైంది? అలా కారు మీదికి తీసుకొచ్చేసారు. బ్రేకులు పడలేదా ఏంటి? మీతో పాటు నా చెల్లి ఉంది కదా, అందుకే బ్రేకులు పడ్డాయి. లేకపోతే మీ ఇద్దరిని ఎగరేసుకుపోయేవాణ్ణి. అదేంటి బాబు, అంత పాపం మేమేం చేశాం?
మా చెల్లితో అంత బరువులు మోయిస్తూ ఇంకా పాపం చేయలేదని అంటున్నారా? మీ చెల్లి మోసే బరువులో ఆ దేవుడికిచ్చే పసుపు కుంకుమ కూడా ఉన్నాయి బాబు. పుణ్యమే. చిచి, ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా? ఏమంటున్నారు? సిగ్గు మాకా లేక మేము మాట్లాడే మాటలకా బాబు? మాటలకు కూడా సిగ్గు శరమం ఉన్నాయి అంటే రేపటి నుంచి ఆ మాటలకి ప్యాంటు షర్టు తొడిగి మా నోటి నుంచి వదులుతాం బాబు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. కట్నం ఇవ్వలేదనే కదా? బాబు ఆగ షార్పే పట్టేశాడు. అవును, కట్నం ఇవ్వలేదు అనే. అయితే ఇప్పుడు ఏమంటావు? చూడండి, ఎవరైతే కట్నం ఇస్తానన్నారో వాళ్ళని అడగాలి, అంతేగాని నా చెల్లిని ఇలా కష్టపెట్టకూడదు. బాబా ఈ విషయం తెలియక కష్టపెట్టేస్తున్నాం. అయ్యో బాబు, ఇంకా కష్టపెట్టలే బాబు. అమ్మాయిందో నీ అన్న తన ఇంటికి తీసుకెళ్ళి నేను సుఖంగా చూసుకుంటాడు. వెళ్ళిపోతావా? నువ్వు వెళ్తావో వెళ్ళవో చెప్పకపోతే మాకలా తెలుస్తుందమ్మా. పోనీ నువ్వు మా కోళ్ళగా మా ఇంటికి వస్తావా? అది అది బాబు పాయింట్. మా కోడలుగా తను మాతో వస్తాను అంటుంది. మా కోడలు అనుకున్నప్పుడు మేము తనతో మాకు నచ్చిన పనులు చేయించుకుంటాం. బరువులు మోయించవచ్చు, వాటిని తూయించవచ్చు. అది మా ఇష్టం. మధ్యలో నువ్వు వచ్చి చంపేస్తాను చీరేస్తాను అంటే ఆ పప్పులేం వాడుకో. నీకే అంత రోషం ఉంటే ఇదిగో పోయిన ఈ సామాన్తో సహా ఇస్తానన్న కట్నం మా మకాను కొట్టు. మీ చెల్లెల్ని బంగారు బొమ్మలా చూసుకుంటాం. అప్పుడు అడుగు చూసుకోపోతే. ఏంటి అలా చూస్తున్నావు? మనం ఇంకా ఇక్కడే ఉంటే వాడు కొట్టి చంపేస్తాడేమోనని భయం వేస్తుంది. పదన చాలు గాని. ఇంకా చూస్తావే, రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.